హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 61. అందరూ ఇంటికి రాగానే కావేరికి కొంచెం కంగారుగా అనిపించిన కళ్యాణ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని అందరినీ ఆప్యాయంగా స్వాగతం పలికింది. బంధువులంతా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు. యమునకు కావేరి ముఖం చూడడానికి కొంత సంకోచంగా అనిపించింది. కానీ కళ్యాణ్ నెమ్మదిగా కావేరి వైపుకు చూసి కనుసైగ చేయటంతో కావేరి యమున దగ్గరికి వెళ్లి అక్క బాగున్నారా అని అడుగుతూ పాపను చేతిలోకి తీసుకుంది. వెంటనే యమున లేచి నన్ను క్షమించు కావేరి, నేను చేసింది తప్పే, అప్పుడు ఆలోచించకుండా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని ఆమెను కౌగిలించుకుంది. కావేరి చిరునవ్వుతో పర్వాలేదక్క, జరిగిపోయిన దాన్ని ఎవరూ మార్చలేరు, వదిలేయండి, ఇక నుంచి మనం అంతా కలిసి సంతోషంగా ఉందామని అంది. ఆ మాటలు విన్న కుటుంబ సభ్యులందరికీ ఎంతో ఆనందంగా అనిపించింది. కొద్దిసేపటికి అందరికీ భోజనం రెడీ అవటంతో అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ కావేరి పెళ్లి పత్రికను అందుకున్నారు ఇద్దరు. కొంతసేపటికి తర్వాత ప్రవీణ్, యమున, వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ తిరిగి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళిపోయాక కళ్యాణ్, ఏంటి కావేరి ఇప్పుడు ఎలా అనిపిస్తుందని అడిగాడు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. యమున అక్క నిజంగానే మారిపోయారు. ఆమె మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఇకపై మన కుటుంబం మొత్తం కలిసి ఉంటే చాలా బాగుంటుంది. మీరు బావగారితో మాట్లాడండి, ప్రవీణ్ బావగారితో కూడా మాట్లాడి మళ్ళీ మన ఇంటికి రమ్మని చెప్పండి, వాళ్ళు ఇక ఒంటరిగా ఉండకూడదు అని అంది కావేరి. కళ్యాణ్ చిన్నగా నవ్వుతూ, కావేరి, ప్రవీణ్ కి అప్పుడే ఆస్తి రాసిచ్చేశాం, అతను తన వ్యాపారం చూసుకుంటున్నాడు. ఇప్పుడు పిలిచినా అతని మనసులో ఉన్న బాధ వెంటనే పోదు, కాలమే అన్నింటికీ సమాధానం చెప్తుంది. అతని మనసులోని గాయాన్ని కూడా కాలమే మానుపుతుంది. మన జీవితంలోకి ఈ బంగారు పాప వచ్చిన తర్వాత మన బాధలు ఎలా తగ్గాయో అలాగే మిగతావన్నీ కూడా క్రమంగా సర్దుకుంటాయి అని అన్నాడు. సరే అండి అని చెప్పి కావేరి కళ్యాణ్ భుజంపై తలవాల్చింది. ఇక మనం కవిత చూద్దాం ఏం చేస్తుందో. ఇక ఆదివారం సెలవు కావడంతో కవిత చాలా సంతోషంగా ఉంది. ఇక రోజంతా తన పాపతో గడపబోతున్నానని ఆనందపడింది. గత వారం రోజులుగా రాత్రిపూట మాత్రమే పాపతో సమయం గడిపే అవకాశం దొరికింది. ఇప్పుడు పాపను ముద్దాడుతూ, ఈ రోజంతా నా బంగారు తల్లితోనే ఉంటాను, సరేనా బుజ్జమ్మ అని అడిగింది. అప్పుడే అక్కడికి సుభాష్ వచ్చాడు. అతన్ని కవిత పట్టించుకోకపోయినా సుభాష్ ఆమె పక్కనే వచ్చి కూర్చున్నాడు. కవి, సినిమాకి వెళ్దామా అని అడిగాడు. నాకు అలవాటు లేదు అని ఆమె ముఖం తిప్పుకొని చెప్పింది. సరే, సినిమా వద్దు, మనం షాపింగ్ మాల్ కి వెళ్దాం, అక్కడ పిల్లలు చాలా మంది ఉంటారు, బుజ్జమ్మ కూడా కొంచెం ఆడుకుంటుంది, ఆమె కూడా సరదాగా ఉంటుంది కదా అని అన్నాడు సుభాష్. అవసరం లేదు, ఈ రోజు మొత్తం నేను నా కూతురుతోనే గడపబోతున్నాను, మీకు బయటకు వెళ్ళాలి అనిపిస్తే మీరు వెళ్ళండి అని అంది కవిత. నీకు కాస్త మార్పుగా ఉంటుందని చెప్పాను అని అన్నాడు సుభాష్. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నా బుజ్జమ్మతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మరి మీకేం సమస్య అని అడిగింది. ఏమీ లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను అని చెప్పి అను వైపుకు తిరిగి వీడ్కోలు చిన్నారి అని అన్నాడు. అను కూడా నవ్వుతూ టాటా చెప్పడంతో సుభాష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ మధ్య అను కవితతో బాగా కలిసిపోయింది. చెన్నైలో పూజ, ఈ రోజు నీ కట్టు విప్పాలి, రెడీగా ఉండు, హాస్పిటల్కి వెళ్దామని అన్నాడు మారన్. సరే మారన్, నేను డ్రెస్ మార్చుకుని వస్తాను అని అంది పూజ. ఇప్పుడు ఆమె చాలా వరకు నడవగలిగే స్థితికి వచ్చింది. చేతిని కూడా బాగానే కదిలించగలుగుతుంది. డ్రెస్ మార్చుకుని వచ్చిన తర్వాత మారన్ ఆమెను కారులో హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. అక్కడ కట్లు విప్పిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది పూజ అని అడిగాడు. బాగానే ఉంది, నడవగలుగుతున్నాను, చేయి కూడా కదులుతుంది, నన్ను మా ఇంట్లో దింపుతారా అని అడిగింది పూజ. ఎందుకు పూజ, ఎప్పుడు నన్ను మా ఇంట్లో దింపండి అంటూనే ఉంటావు, నాతో ఉండటం నీకు ఇబ్బందిగా ఉందా అని అడిగాడు మారన్. అలాంటిది ఏమీ కాదు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నానని అనిపిస్తుంది అని అంది పూజ. అలా అనుకోకు, నువ్వు నాతో ఉంటే నాకు సంతోషంగానే ఉంటుంది అని చెప్పి మళ్ళీ తన ఇంటికే తీసుకుని వెళ్ళాడు మారన్. ఇంటికి వెళ్ళిన వెంటనే పూజ వంట పనిలో పడింది. కొద్దిసేపటికి మధ్యాహ్నం భోజనం రెడీ చేసి మారన్ను పిలవడానికి అతని గదికి వెళ్ళింది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఆమె అతని గదిలోకి వెళ్ళలేదు. మొదటిసారిగా మేడ మీద ఉన్న గదిలోకి వెళ్ళగా మారన్ పక్క గదిలో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాడు. అది గమనించకుండా ఆమె గదిలోకి అడుగుపెట్టింది. గదిలోకి వెళ్ళిన ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. గోడలన్నీ తన ఫోటోలతోనే నిండిపోయి ఉంది. ఆ దృశ్యం చూసి ఆమె క్షణం పాటు ఆశ్చర్యపోయింది. మారన్ ప్రేమ ఎంత లోతుగా ఉందో ఆ గోడలే చెప్తున్నట్లు అనిపించింది. ఆమె హృదయంలో అతనిపై ఉన్న గౌరవం నెమ్మదిగా ప్రేమగా మారింది. గది మొత్తం తిరిగి చూస్తూ ఉండిపోయింది. అక్కడి నుంచి బయటికి రావాలని ఆలోచన కూడా రాలేదు.
తన ఫోటోల మధ్యలో ఉన్న మారన్ ఫోటోకు దగ్గరగా వెళ్లి దాన్ని మెల్లగా తాకుతూ చూస్తూ నిలిచిపోయింది. వీడియో కాన్ఫరెన్స్ ముగించుకుని గదిలోకి వచ్చిన మారన్ పూజ తన ఫోటోను మమకారంగా చూస్తూ ఉండడానికి గమనించాడు. నెమ్మదిగా ఆమె వెనుకకు వెళ్లి ఆమెను ఆప్యాయంగా హత్తుకుని ఆమె భుజంపై ముఖం ఆనించి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను పూజ అని మొదటిసారి తన ప్రేమను వ్యక్తం చేశాడు. తన ఆలోచనలో మునిగిపోయిన పూజ అతని స్పర్శకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. వెంటనే మారన్ ఆమెను వదిలి కొంచెం పక్కకు జరిగాడు. మారన్, గోడల నిండా నా ఫోటోలు ఎందుకు పెట్టారు అని అడిగింది. పూజ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఈ ఫోటోలన్నీ జాగ్రత్తగా చూడు. ముంబైలో నువ్వు ఎక్కడికి వెళ్ళావో అక్కడే తీసినవి అని అన్నాడు. ఆమె గమనించి చూసింది. నిజంగానే తను వెళ్ళిన ప్రతి చోటు నుంచి ఒక జ్ఞాపకం అక్కడ ఉంది. అంటే మీరు నన్ను నేరుగా చూడకముందే ప్రేమించారా అని అడిగింది. అవును పూజ, నువ్వు నన్ను కొట్టిన మరుసటి రోజు నుంచి నేను గమనించడం మొదలుపెట్టాను. తెలియకుండానే నువ్వు నా మనసులోకి వచ్చేసావు. చెన్నైలో నిన్ను చూసినప్పుడు మాట్లాడాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. తర్వాత విదే మనల్ని కలిపింది. నువ్వు ఒప్పుకుంటే మనం వెంటనే పెళ్లి చేసుకుందామా అని అన్నాడు మారన్. పూజకు అతనిపై ద్వేషం లేకపోయినా ప్రేమను అంగీకరించాలనే ధైర్యం మాత్రం ఇంకా రాలేదు. లేదు మారన్, నాకు ఇవన్నీ సరిపోవు అని చెప్పి పక్కకు జరగబోయింది. మారన్ నవ్వుతూ, నీ మనసులో నేనున్నాను పూజ, అది నాకు తెలుసు. నేను లేకపోతే ఇన్ని రోజులు నా ఇంట్లో నాతో ఇలా ఉండేదానివే కాదు అని చెప్పబోతూ ఉండగా బయట కారు శబ్దం వినిపించింది. బాల్కనీ నుంచి చూసిన మారన్ కింద విశ్వనాథం గారి కారు కనిపించడంతో ఆశ్చర్యపోయాడు. కాసేపటికే పూజ పూజ అని పిలుస్తూ విశ్వనాథం లోపలికి వచ్చాడు. ఏంటి నాన్నగారి గొంతులా ఉంది అని అంది పూజ. అవును ఆయనే, రా అని చెప్పి మారన్ ఆమె చేతిని పట్టుకుని కిందకి తీసుకొచ్చాడు. మెట్లు దిగుతూ వస్తున్న వారిని చూసిన విశ్వనాథం గారికి కోపం వచ్చింది. వెంటనే వచ్చి మారన్ చేతిని విడదీసి, ముందు నా కూతురు చేయి వదిలే అని అన్నారు. తర్వాత పూజ వైపుకు తిరిగి, ఇలా ఒక అబ్బాయితో ఒకే ఇంట్లో ఉండడం నీకు సరైనదిగా అనిపించిందా అని అడిగారు. ఆ మాటలు విన్న పూజకు కోపం వచ్చింది. మీరు అడిగే ప్రశ్న ఇదేనా? నేను నా గౌరవాన్ని కాపాడుకుంటూ పద్ధతిగా జీవిస్తున్నాను. నేను మారంతో ఎలాంటి తప్పుడు సంబంధంలోనే లేను. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉన్న పరిమితులు పాటిస్తూ ఉన్నాం. కానీ మీరు మాత్రం ఇలా మాట్లాడడం బాధగా ఉంది అని అంది. విశ్వనాథం గారు కోపంగా, నేను చూసేందుకు ఒక మంచి సంబంధం చూశాను. రేపే నిశ్చితార్థం. ఇప్పుడే ముంబైకి బయలుదేరదాం అంటూ ఆమె చేతిని పట్టుకున్నారు. వెంటనే మారన్ ఆమె చేతిని విడిపించి, పూజకు నాకు రేపు గుడిలో పెళ్లి. మీరు తండ్రిగా వచ్చి ఆశీర్వదించవచ్చు, కానీ పూజ జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు ఇప్పుడు మీకు లేదు. రేపు ఉదయం 9 గంటలకు కపిలేశ్వర్ గుడిలో మా పెళ్లి జరుగుతుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న విశ్వనాథం ఆశ్చర్యంగా పూజ వైపుకు చూశారు. పూజ ధైర్యంగా, ఆయన చెప్పింది నిజమే, రేపు మా పెళ్లి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంది. పూజ, నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు. అతను నిన్ను ఉపయోగించుకుని నాపై పగ తీర్చుకోవాలని చూస్తున్నాడు అని అన్నారు. వెంటనే మారన్, మీ మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను పూజను గౌరవంగా నా భార్యగా ప్రపంచానికి పరిచయం చేస్తాను. కానీ మీరు మాత్రం ఆమెను మీ కూతురిలా అందరి ముందు గర్వంగా పరిచయం చేయగలరా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు విశ్వనాథం గారి దగ్గర సమాధానం లేదు. పూజ కూడా, ఇప్పటి వరకు నాకు ఎలాంటి గుర్తింపు లేకుండా జీవించాల్సి వచ్చింది. ఇకపై మారని భార్యగా గౌరవంగా జీవించాలి అనుకుంటున్నాను. దయచేసి వెళ్ళండి. అమ్మను మాత్రం నేను చూసుకుంటాను అని అంది. విశ్వనాథం గారు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా పూజ మళ్ళీ, కొన్ని నెలల క్రితం అమ్మకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ జరిగింది. ఆమెను కాపాడింది సుభాష్ అన్నయ్య. ఆయన మీ కొడుకు అని తెలియకముందే నేను ఆయన్ని నా అన్నయ్యగా భావించాను. ఆ అనుబంధాన్ని నేను ఎప్పటికీ మార్చుకోలేను. దయచేసి వెళ్ళండి అని అంది. ఇక మాట్లాడేందుకు మాటలు లేక విశ్వనాథం గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత మారన్ నెమ్మదిగా అడిగాడు, పూజ, నాన్నగారిపై కోపంతో అలా చెప్పావా, లేక నిజంగానే రేపు నాతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావా? పూజ అతని కళ్ళల్లోకి చూసి నవ్వింది. నాకు పూర్తిగా సమ్మతమే మారన్ అని చెప్పి అతని గుండెపై తల వాల్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మారన్కి ఒక సందేహం వచ్చింది. పూజ, మీ నాన్నగారి మీద కోపంతో అలా చెప్పావా? నేను నిజంగానే అడుగుతున్నాను. రేపు మన పెళ్లి జరుగుతుంది. ఇందులో నీకు పూర్తిగా సమ్మతమేనా అని మళ్ళీ అడిగాడు. పూజ చిరునవ్వుతో నాకు సమ్మతమే అంటూ మళ్ళీ అతని భుజంపై తలవాల్చింది. అదే సమయంలో ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ రావటంతో మారన్ మాట్లాడుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. పూజ మాత్రం ఆలోచనలో మునిగిపోయింది. అమ్మకి చెప్పలేదు, కనీసం అన్నయ్య కన్నా చెప్పి ఉండాల్సింది.
ఇద్దరికి చెప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నానే అనే ఆలోచన ఆమె మనసును బాధించింది. కొద్దిసేపటికి తర్వాత మారన్ తిరిగి వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఏంటి పూజ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? పెళ్లి విషయంలో ఏదైనా సందేహమా అని అడిగాడు. అలా కాదు మారన్, నాకు ఈ పెళ్లి ఇష్టమే. కానీ అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం నాకు సరైనదిగా అనిపించడం లేదు. కనీసం ఆమెకి చెప్పి ఆమెని రప్పించి పెళ్లి చేసుకుందామా? ఒక వారం రోజులాగి బంధువులందరికీ తెలియచేసి పెళ్లి చేసుకుందామని అంది పూజ. ఇక మారన్ కాసేపు ఆలోచించి, ఇక్కడ చూడు పూజ, మీ నాన్నగారు ఇప్పటికీ చాలా కోపంగా ఉన్నారు. మనం ఇంకో వారం వేచి ఉంటే ఏమవుతుందో చెప్పలేం. అంతేకాదు మా నాన్నగారు మంత్రి. ఆయనకు తెలిసాక ఈ పెళ్లిని చాలా ఘనంగా చెయ్యాలని అనుకుంటున్నారు. అలా ఏర్పాట్లు మొదలైతే 2 నెలలు కూడా పట్టొచ్చు. అందుకే రేపు గుడిలో పెళ్లి చేసుకుందాం. తర్వాత ఘనంగా విందు ఏర్పాటు చేద్దాం. ఒకవేళ ఇప్పుడే మీ అమ్మకు చెప్పి ఆమెకి పెళ్లి నచ్చకపోతే అని అడిగాడు. ఆ మాటలు విన్న పూజ మౌనంగా ఆలోచించింది. వెంటనే మారన్, నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నేను ఇప్పటికే ముహూర్తం, చీర, మంగళసూత్రం అన్ని రెడీ చేయించాను అని అన్నాడు. సరే మారన్ అని నెమ్మదిగా సమాధానం ఇచ్చింది. ఆ రాత్రంతా పూజకు నిద్రే రాలేదు. ఇన్నేళ్ళు నా కోసం బ్రతికిన అమ్మకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవటమా అనే బాధ ఆమెను వెంటాడింది. అదే సమయంలో సుభాష్ జ్ఞాపకం కూడా వచ్చింది. సరే, కనీసం అన్నయ్యకైనా ఉదయాన్నే ఫోన్ చేసి చెప్తాను అని అనుకుని పడుకుంది. అప్పుడు మారన్ ఆమె గదిలోకి వచ్చాడు. ఏమైంది పూజ, ఇంత తొందరగా పడుకున్నావే? ఏమైనా అలసటగా ఉందా, లేక చెయ్యి నొప్పిగా ఉందా అని ప్రేమగా అడిగాడు. అదేం లేదు మారన్, మనసులో కొంచెం బాధగా ఉంది అంతే. మీరు చెప్పినట్టే పెళ్లి తర్వాత విందు ఘనంగా పెడదాం. అప్పుడు అందరికీ తెలియచేస్తాను. కానీ అమ్మని ఎదుర్కోవటం మాత్రం కష్టం. ఆమెను మీరు సమాధాన పరచాలి అని అంది పూజ. నువ్వేం ఆలోచించుకో, నేను చూసుకుంటాను రా. కొంచెం తోటలో నడుద్దాం, నీ మనసుకి కాస్త తేలిగ్గా ఉంటుంది అన్నాడు. పూజ కూడా సరేనని అతనితో కలిసి నడవడానికి తోటలోకి వెళ్ళింది. మరి పూజకి మారన్ నిజ స్వరూపం తెలుస్తుందా, పెళ్లి జరుగుతుందా అనేది చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.